బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచారులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. సో మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం, ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేయబోతున్నాము. ఇంతకుముందు అధ్యాయం పురుషోత్తమ యోగం. పురుషోత్తముడు అవ్వాలి అంటే మనలో ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎలా ఎంత ప్రయాస చేయాలి, ఈ సంసార వృక్షం అంటే ఈ సృష్టి చక్రం అనేది, ఈ సృష్టి దాని నిర్వహణ ఇవన్నీ ఎలా నడుస్తాయి, గుణాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మూలం ఎవరు, దాని కాండం ఎవరు, ఆ వృక్షం యొక్క మూలం ఎవరు, కాండం ఎవరు, ఆకులేంటి, జలం ఏంటి, చిగుర్లేంటి, ఇలాగా ఈ ఈ ప్రాసెస్, ఈ జన్మ పరంపర, ఈ సృష్టి చక్రం నడిచే ప్రాసెస్ని చెప్తూ, ఈ ప్రాసెస్లో మూల పాత్ర పోషించేది ఎవరయ్యా అంటే జీవాత్మ అని చెప్తారు. అర్జునుడు అడుగుతారు కదా, త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలు ఏవి, లోక వ్యవహారాతి రీతి ఏంటి, ఇంకా ఉపాయాలు, త్రిగుణాతీతుడు అవడానికి ఉపాయాలు చెప్పండి అని అడుగుతారు కదా. కొంచెం ఏంటది సలహాలు, సూచనలు, టిప్స్ అలాగా ఇవ్వండి అని అర్జునుడు అడిగినప్పుడు వచ్చిన జ్ఞానం ఇదంతా పురుషోత్తమ యోగం. ఇలా ఈ విధంగా పురుషోత్తముడు అవ్వచ్చు. అలానే అందరము అయ్యాము, నేను అలానే అయ్యాను, అందుకే నన్ను పురుషోత్తముడు అని పిలుస్తారు, ఎందుకంటే నేను ఈ విధంగా ఉంటాను అని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత అక్కడతో వదిలేలా. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే, మనకి పురుషోత్తమ యోగంలో ఆఖరిలో ఏం చెప్పారు, అర్జున, అత్యంత గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపి తిని, దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞానియే కృతార్థుడు కాగలడు. తత్వాన్ని తెలుసుకుంటే అంటే ఇప్పుడు ఈ సంసార చక్రం, ఈ సృష్టి చక్రం ఏ విధంగా నడుస్తుందనే తత్వాన్ని తెలుసుకుని అక్కడ మన పాత్ర ఏంటి, పురుషుడి నుంచి పురుషోత్తముడు అవ్వడానికి మన పాత్ర ఏంటి, మనకు సహకరించేది ఎవరు, ఆ ఆ చైతన్యం, ఆ జీవాత్మ ఇన్ని రకాలుగా ప్రయత్నపూర్వకంగా జన్మలు తీసుకుంటూ నేర్చుకుంటూ ఇలాగా, అంటే మనం నేర్చుకున్న ప్రతిదీ మన జీవాత్మ వాహకం అవుతుంది. అదేవిధంగా జీవాత్మ యొక్క సహాయంతోనే మన ఆత్మకు కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇలాగా అన్ని చెప్పారు కదా. సో ఇవన్నీ ఈ ఈ సత్యాన్ని, ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. జ్ఞానిగా ఉన్నవాడు ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉంటాడు. ఎవరి పట్ల? ఈ గైడెన్స్ ఇస్తూ ఇంతవరకు నడిపించిన పరమాత్మ పట్ల, అండ్ తన చుట్టూ ఉన్న, ఇక్కడ పరమాత్మ అంటే ఓన్లీ ఏదో ఒక రూపం కాదు, ఈ విశ్వమంతటి పట్ల, విశ్వంలో ఉండే ప్రతి ప్రాణి పట్ల, ఆయన యొక్క సృష్టి పట్ల, అన్నింటి పట్ల కృతజ్ఞతా భావాన్ని కూడా పెంచుకుంటాడు అని చెప్పి, తర్వాత దైవాసుర సంపత్ విభాగ యోగం. ఈ అధ్యాయంలో మొత్తం 24 శ్లోకాలు ఉంటాయి. మొదటి 3 శ్లోకాలు దైవీ సంపత్తి, దైవీ లక్షణాలు. తర్వాత వచ్చే దగ్గర 20 శ్లోకాల వరకు కూడా అసురీ సంపత్తి గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఈ దైవీ సంపద, ఇప్పుడు ఈ దైవీ సంపద, అసురీ సంపద గురించి మనకి ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మన మానవ జన్మ పరంపరలో మనం పెంపొందించుకోవాల్సినవి దైవీ లక్షణాలు, అండ్ మన మొదటి జన్మల నుంచి మనలో ఉన్నవి అసురీ లక్షణాలు. సో అసురీ లక్షణాల్ని తెలుసుకో, దైవీ లక్షణాల్ని తెలుసుకో, ఎందులో మనం ఎంత శాతం ఉన్నాము అనేది సెల్ఫ్ చెకింగ్ ద్వారా మనది మనకి అర్థమయ్యేటట్టుగా అవగాహన చేసుకుంటూ, మన గురించి మనం ఒక బయో తయారు చేస్తూ, నేను ఇది,
నాలో ఇది ఉంది, ఇది లేదు, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఇది సరి అయినది, ఇది సరి కానిది అని మొత్తం లిస్టులన్నీ రాసుకొని ఎక్కడున్నాము, ఎక్కడ లేదు, ఉండాల్సిన దగ్గర ఉన్నామా, వెరీ గుడ్, ఉండకూడని దగ్గర ఉన్నామా, మార్చేద్దాం. ఇలాగ సెల్ఫ్ చెకింగ్. పురుషోత్తములు అవ్వాలన్నా, గుణాతీతులు అవ్వాలన్నా, మనలో మన మూలాల్లో వేళ్ళూనిపోయిన అసురత్వాన్ని దైవత్వంగా, దివ్యత్వంగా మార్చాల్సిన బాధ్యత మనదే. అందుకని అసలు మన దృష్టిలో మనం చేసే ప్రతిదీ మంచి పని, ప్రతిదీ దైవీ లక్షణమే. ఎదుటివాడు చేసే ప్రతిదీ అశ్రీ లక్షణమే. అదే పని మనం చేసినా కూడా మనకు అలాగే అనిపిస్తుంది. మనం చేస్తే కరెక్ట్, ఎదురుడు చేస్తే రాంగ్. సో అందుకని విభేదన లేకుండా అన్బయాస్డ్గా నువ్వు చెప్తే కరెక్ట్, నేను చెప్తే కరెక్ట్ ఇవన్నీ కాకుండా ఇది ఇదయ్యా, ఇది ఇదయ్యా, ఇంకా డెసిషన్ నువ్వు తీసుకోవయ్యా. ఇది దైవీ, ఇది అసరి. ఎందులో ఉన్నావు, ఎందులో లేవు, ఏంటి కదా, ఏంటి సంగతి అనేది నువ్వే తెలుసుకో, చెక్ చేసుకో, కనిపెట్టు. అంటే మనల్ని మనం మోసం చేసుకోకుండా, మనతో మనం నిజాయితీగా ఉంటూ, మనల్ని మనం గమనించుకుంటూ, మనమేంటో మనమే తెలుసుకోవడానికి మనకి ఇవ్వబడిన 2 లిస్టులు ఇవి. దైవీ సంపత్తి, అసరి సంపత్తి. సంపద, దాన్నే సంపద అంటున్నారు. అంటే జన్మ పరంపరలో మనం గడించింది, సంపాదించింది ఏంటయ్యా అంటే ఇది దైవాసుర సంపత్తి, సంపద. అయితే మన సంపద ఏ బ్యాగ్ ఎక్కువ బరువుగా ఉంది, ఏ బ్యాగ్ తక్కువగా బరువుగా ఉంది, అసలు ఏ బ్యాగ్ నిండింది, ఏ బ్యాగ్ నిండలేదు, 2 బ్యాగుల్లో ఎంత ఉంది అనేది మనమే చెక్ చేసుకోవాలి. ఏ జన్మలో నేను ఎంత గడించాను, ఈ జన్మలో నాకు ఇంత ఆస్తుంది అంటాం కదా. మొత్తం జన్మ పరంపర అంతా కలిపి జీవాత్మ ఏం గడించింది, జీవాత్మ యొక్క ఈ మొత్తం ప్రయాణంలో తన సంపద ఏంటి అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, వెళ్దాం, శ్లోకాల్లోకి వెళ్దాం. మొదటి శ్లోకం మొదలు పెట్టడమే భగవాను వాచ, మొదలు పెట్టడమే దైవీ సంపత్తితో మొదలు పెడతారు. ఓకే, మొత్తం 31 లక్షణాలు ఉంటాయి. ఇవి దైవీ సంపదలో 31 పాయింట్లు ఉంటాయి. మొదటిది శ్లోకం మొత్తం చదువుతాను, తర్వాత పాయింట్ వైజ్ తీద్దాం. ఈ 3 శ్లోకాలు మొత్తం చదువుతాను, తర్వాత పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఓకే, సో శ్రీ భగవాను వాచ నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢ స్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని దేవతలను గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పఠన పాఠనములు, మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములను ఓర్చుకొనుట, శరీరేంద్రియ అంతఃకరణముల సరళత్వము, అహింస, మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికి ఏ విధముగా కష్టము కలిగింపకుండుట, అహింస. సత్యము, యథార్థమైన ప్రియమైన భాషణము, అక్రోధము, తనకు అపకారము చేయువారి పైన కూడా కోపము లేకుండుట, త్యాగము, కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట, శాంతి అంటే చిత్త చాంచల్యము లేకుండుట, అపైసునము, ఎవరిని నిందింపకుండుట, దయ, అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప, అలోలుప్యము, ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట, మార్ధవము అంటే కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కర్మాచరణమునకు వెనుకాడుట అంటే సిగ్గుపడటం, అచాపలము అంటే వ్యర్థ చేష్టలు. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము,
శౌచము అంటే బాహ్య శుద్ధి, అద్రోహము ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట, అమానిత్వము తాను పూజ్యుడునను అభిమానము లేకుండుట మొదలగునవి అన్నీను దైవీ సంపద గలవాని లక్షణములు. ఓకే, మొత్తం 3 శ్లోకాలు ఇవి. ఇప్పుడు ఒకటి ఒకటి చూద్దాం. నిర్భయత్వము, నిర్భయంగా ఉండాలంట ఏ విషయంలోనైనా సరే. ఎందుకంటే భయం అనేది కూడా ఒక అసురీ లక్షణం. సో ఆ భయంకి కారణం చూసుకొని నిర్భయంలో ఉండాలి. నిర్భయంలో ఎలా ఉండగలం? ఎలా ఉండొచ్చు అంటే భగవంతుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు నిర్భయంగా ఉండగలుగుతా. నాకు ఒక భయం వచ్చింది అంటే, ఒక విషయంలో నేను భయపడుతున్నాను అంటే, నేను ఎవరికో ఇచ్చిన భయమే నాకు తిరిగి వచ్చింది తప్ప ప్రత్యేకించి ఏం కాదు. ఓ భగవంతుడా, ఓ పరమాత్మ, దీని వెనక కారణాన్ని చూపించండి అని క్వశ్చన్ చేసి తెలుసుకుని నిర్భయత్వంలోకి వెళ్ళొచ్చు, నిర్భయంగా ఉండొచ్చు. నేను ఇచ్చిందే నేను పొందుతున్నాను, కార్యకారణ సంబంధం, భగవంతుడు సత్యాన్ని తెలుసుకోవడానికి నాకు సాయం చేస్తాడు అనే దైవం ఉంది. దైవం యొక్క సహాయంతో భయం నుంచి అభయం, నిర్భయంలోకి వెళ్ళొచ్చు. మనకి మనం అభయం ఇచ్చుకోవడం వల్ల మనం ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటాం. నెక్స్ట్, అంతఃకరణ శుద్ధి. అంతరంగంలో 0లో ఉండాలి. బయట పరిస్థితి ఏమైనా కానీ లోపల 0లో ఉంటూ బయట ఆడాల్సిన నాటకాన్ని ఆడాలి. తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి. అందరం ధ్యానం చేస్తున్నాం. మనం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నాము, సద్గురుస్ మూమెంట్లో ఉన్నాము, శ్వాస మీద ధ్యాస చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఎనర్జీస్ వస్తాయి, వైబ్రేషన్స్ వస్తాయి, శక్తులు వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి. అంటే ధ్యానం చేయడం వెనక ఉద్దేశం తత్వజ్ఞానాన్ని పొందడానికి. ప్రతి విషయం, ప్రతి జ్ఞానం వెనకున్న తత్వాన్ని తెలుసుకుంటూ దాన్ని ఆచరిస్తూ ఆ జ్ఞానం మనం అవ్వడం కోసం ధ్యాన సాధన చెయ్యాలి. ఇది దైవీ సంపత్తి. అంటే తత్వజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి, అంటే ధ్యానం చేయడం వెనక మన ఉద్దేశం ఇదైనప్పుడు మన సాధన దైవీ సంపద అవుతుంది. నెక్స్ట్, సాత్విక దానము. సాత్విక దానం చేయాలి. సాత్విక దానం అంటే ఏంటో నెక్స్ట్ అధ్యాయంలో చాలా డీటెయిల్గా చెప్తారు. ఓకే, శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయం. నెక్స్ట్, ఇంద్రియ నిగ్రహం. పంచేంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి. ఆన్ అంటే ఆఫ్, ఆన్, ఆఫ్ అంటే ఆఫ్. భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట. చూడండి, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట. భగవంతుడి పట్ల, దేవతల పట్ల, గురువుల పట్ల, అంటే సీనియర్స్. మనకి తెలియని విషయాన్ని తెలియజేసేవాడు ఎవడైనా సీనియరే, గురువే. వయసుతోని, వాళ్ళ యొక్క స్థితితోని మనకి సంబంధం లేదు, భౌతిక స్థితితో మనకు సంబంధం లేదు. మనకి ఒక విషయాన్ని నేర్పించారంటే గురువు. వాళ్ళ పట్ల ఏముండాలి? పూజించుట, గౌరవ ఆదరములు ఉండాలి. నెక్స్ట్, అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము. ఉత్తమమైన పనులు ఆచరించమంటున్నారు, చెయ్యమంటున్నారు. అగ్నిహోత్రాది, ఒకప్పుడు అగ్నిహోత్రం ఈ ఒక క్రతువు ఉండేది. అవి ఉత్తమమైన పనులు ఆ సమాజంలో. ఏ సమాజంలోనైనా ఉత్తమమైన పనులు ఏంటి? ఎదుటివాడిని బాధ పెట్టకుండా చేసేది ఏదైనా ఉత్తమ కర్మాచరణమే. అంటే నువ్వు ఏదైనా పని చెయ్యి, అందులో పెయిన్ ఉండకూడదు, చూసుకో. వేద శాస్త్రముల పఠన పాఠనములు మరియు వేద శాస్త్రముల పఠన పాఠనం. వేద శాస్త్రాలు చదువు, అర్థం కూడా చేసుకో. పఠన పాఠనములు కేవలం ఇలాగ చదువుకుంటూ శ్లోకాలు, స్తోత్రాలు ఏవో ఒకటి చదువుకుంటూ అలాగా చదువుకుంటూ వెళ్ళిపోకు. దానిలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యాలి. అందుకే వేద శాస్త్రముల పఠన పాఠనములు. భగవంతుని నామగుణ కీర్తనలు.
ఎవరినైతే మనం దైవంగా భావిస్తామో వాళ్ళ నామము, నామం వెనకున్న గుణము, ఆ గుణం యొక్క ఆంతర్యము తెలుసుకుని కీర్తించడం, ఆ గుణాన్ని పదే పదే రిపీట్ చేయడం వల్ల ఆ దివ్య గుణం, ఆ సద్గుణం నేను అవ్వాలి, నాలో కూడా ఉండాలి అనే తృష్ణ తపన ఏర్పడుతుంది. అందుకని అది కూడా చేస్తూ ఉండాలి. నెక్స్ట్, స్వధర్మాచరణమునంది కష్టములను ఓర్చుకొనుట. స్వధర్మాన్ని ఆచరించినప్పుడు అంటే మన ఆత్మ ఏ హోంవర్క్ అయితే ఇచ్చి మనకు పంపిస్తారో, ఏ లెక్కలైతే పట్టుకొని వచ్చి మనం జీవిస్తున్నామో ఆ లెక్కల్ని ఆచరిస్తున్నప్పుడు, ఆ స్వధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? మనం ఏది ఇస్తే అది వస్తుంది. కష్టం అనిపిస్తుంది, ఓర్చుకో. ఎందుకు ఓర్చుకోవాలి? మనం ఇచ్చిందే కాబట్టి. మనం ఇచ్చిందే మనం పొందుతున్నాం. ఎవరో మనకు పెట్టట్లా, మనల్ని మనమే కష్టపెట్టుకుంటున్నాము. అందుకనే ఓర్చుకోవాలి. స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు వచ్చే కష్టాలను ఓర్చుకొనుట దైవీ సంపద. శరీరేంద్రియ అంతఃకరణముల సరళత్వము. శరీరము, ఇంద్రియాలు, అంతఃకరణము ఈ మూడు సరళంగా ఉండాలి. అంటే దీన్ని ఆర్జవము అంటారు. సింపుల్గా ఉండాలి. ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్ అవ్వగలగాలి. దేన్నైనా ఎలా పరిస్థితికి తగ్గట్టుగా ఫ్లెక్స్ అవ్వగలగాలి. మన శరీరం కానీ, మన ఇంద్రియాలు కానీ, మన అంతఃకరణం కానీ. ఈ క్షణానికి, ఈ టైంకి నేను ఈ పని అనుకున్నాను. 600 106 ఈ పనే చేస్తాను. లేదు, సడన్గా ఇంట్లో ఒక ఎమర్జెన్సీ వచ్చింది, కానీ మనకి ఆ టైంకి మీటింగ్ ఉంది. నేను మీటింగ్ పెట్టుకున్నాను కాబట్టి మీ పాటలేవో మీరు పడండి అని అలా వదిలేయడం కాదు. ఓ, ఈ క్షణానికి నా పరిస్థితి ఈ విధంగా మారింది అంటే, ఈ క్షణం, ఈ పరిస్థితి ఇక్కడ ఏదో నేర్చుకోవడానికి వచ్చింది. నేను ఇక్కడ మన ప్రిఫరెన్స్ అనేది పరిస్థితికి తగ్గట్టుగా మనం ఫ్లెక్స్ అవ్వగలగాలి, మౌల్డ్ అవ్వగలగాలి. అదే సరళత్వము. కఠినంగా నేను ఇలానే ఉంటాను, ఇది ఇలానే జరగాలి, ఇది పద్ధతి, ఇది ఇలాగే ఉండాలి అనే ఆ కాఠిన్యం వద్దు అంటున్నారు. శరీరము, ఇంద్రియాలు, మనస్సు అందలి సరళత్వము. సింపుల్ అండ్ ఈజీగా తీసుకోండి. ఓ, ఇలా అనుకున్నాము, బట్ అనుకోకుండా ఇది వచ్చింది. సరే, ఏది ముఖ్యం? ఆ క్షణానికి ఏది ముఖ్యం? దేన్ని ప్రాముఖ్యత ఇవ్వాలి? ఒక్క క్షణం ఆలోచిస్తే మనం ఫ్లెక్స్ అవ్వగలుగుతాం. మొండిగా లేదు, నాకు సంబంధం లేదు, నేను చెప్పాను కదా, మీది మీరు పడండి అన్నట్టుగా వదిలేయడానికి లేదు. పరిస్థితికి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకుంటూ పోవడమే శరీర, ఇంద్రియ, మనస్సుల, అంతఃకరణంలందు సరళత్వం అంటే ఆర్జవము. నెక్స్ట్, అహింస. ఇక్కడ ఇచ్చిన ప్రతి పదానికి డెఫినేషన్ ఇచ్చారు చూడండి. అహింస అంటే మనం ఏమనుకున్నాం, జంతువుల్ని చంపకుండా ఉండడం అహింస కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. మనోవాక్కాయముల ద్వారా, మనసు ద్వారా, వాక్కు ద్వారా, కాయం ద్వారా ఎవరికి ఏ విధముగానూ కష్టము కలిగించకుండుట. మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, శరీరం ద్వారా ఎవ్వరికి ఏ విధమైన కష్టము కలిగించకుండా ఉండడం అది అహింస. మానసికంగా కానీ, మాటలతో కానీ, చేతలతో కానీ ఎవ్వరికి ఏ విధమైన కష్టము కలిగించకుండా ఉండడం అహింస. సత్యము, యథార్థమైన ప్రియమైన భాషణము. సత్యం అంటే నిజం అని అంటాం మనం, కానీ కొన్ని నిజాలు చాలా జీవితాలని నాశనం చేస్తాయి. అటువంటి నిజాన్ని దాయడమే మంచిది. ఎవరికీ ఉపయోగం లేని నిజం బయటకు వచ్చేం లాభం? అందరినీ బాధ పెట్టే నిజం బయటకు వచ్చేం లాభం? అందుకని సత్యం అంటున్నారు. యథార్థము, సత్యము అంటే యథార్థమైన ప్రియమైన భాషణము. అది యథార్థం అంటే విశ్వసత్యం. అండ్ అది ఎలా ఉండాలి? అది కన్వే చేసినప్పుడు ప్రియంగా ఉండాలి. కొట్టేటట్టుగా ఉండకూడదు. చెప్పే మాట ప్రియంగా, ఎదుటివాడిని నొప్పించక తానవ్వక చెప్పగలగడం. నెక్స్ట్, అక్రోధము. తనకు అపకారం చేయు వారిపైన కూడా కోపము లేకుండుట. అపకారము చేయువారిపైన కూడా కోపము లేకుండుట. మనకి ఏంటిది, భక్తి యోగంలో మాట చెప్తారు. క్షమ అంటే అపరాధికి సైతము అభయం ఇవ్వుట అని. ఇక్కడ అక్రోధము, తనకు అపకారము చేయు వారిపైన కూడా కోపం లేకుండా. వాడి వల్ల మనకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కోపం పెంచుకోవద్దు.
కోపం పెంచుకుంటే అది అసలు లక్షణం అవుద్ది. కోపం పెంచుకోకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి జీరోలో ఉంటే అది అక్రోధం అవుతుంది. నెక్స్ట్ త్యాగము. త్యాగం అంటే మన దగ్గర ఉన్న వస్తువు ఎవరికో ఇచ్చేయడం, వాళ్ళ కోసం మనం ఏదో వదులుకోవడం అని మనకు తెలుసు. నేను త్యాగం అంటే నాకు అలాగే తెలుసు. కానీ ఇక్కడ మొత్తం మారేపోయింది. త్యాగం యొక్క అర్థం భగవంతుడి దృష్టిలో, దైవం యొక్క దృష్టిలో, దివ్యత్వపు లక్షణాల్లో త్యాగం అంటే చూడండి, కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట. కర్మాచరణమునందు మన కర్మల్ని మనం ఆచరిస్తున్నప్పుడు, మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, నిత్య నైమిత్తిక కర్మలు లేదంటే విధిలో తెచ్చుకున్న కర్మల్ని ఆచరిస్తున్నప్పుడు కర్తృత్వే అభిమానమును త్యజించుట. కర్తృత్వం, నా వల్ల జరిగింది, నేను చేశాను అనే దాని పట్ల అభిమానం త్యజించడం త్యాగం. అంటే ప్రాయశ్చిత్తంగా భావించి కర్మను ఆచరించడము త్యాగం అంట. నెక్స్ట్ శాంతి. చిత్త చాంచల్యము లేకుండుట. చిత్తం, మనసు చంచలంగా ఉంటుంది. మనసు యొక్క స్వభావం అది. కానీ మనసుని చక్కగా ట్రైన్ చేసి చంచలత్వం నుంచి స్థిరత్వంలోకి తీసుకురాగలగడమే శాంతి. అపైసునము, ఎవరిని నిందింపకుండుట. ఎవరిని నిందించక ఉండడాన్ని అపైసునము. ఎందుకు నిందించకూడదు? మనకు ఆ రైట్ లేదు కాబట్టి. నెక్స్ట్ దయ. అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప. అన్ని ప్రాణుల పట్ల అన్కండిషనల్ కృప, నిర్హేతుక కృప. ప్రతి ప్రాణి పట్ల కూడా సమభావంతో ఉండడాన్నే దయ అంటారు. అలోలుప్యము. ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట. ఇంద్రియాలు, విషయాలు, వాటి సంయోగం జరుగుతూనే ఉంటుంది. ఇంద్రియాలు ఇక్కడ ఉన్నాయి, విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ విషయాలు అంటే ప్రపంచం, మన ప్రకృతి, మన చుట్టూ ఉన్న బంధాలు, బంధనాలు, బంధుత్వాలు, వస్తు ప్రపంచము, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది సహజం. ఇవి అట్రాక్ట్ అవుతాయి, వాటి పని అవి చేస్తాయి. దాని మీద మనం ఆసక్తిని పెట్టకూడదు. అది అలోలుప్యము. నీ పని నువ్వు చేసుకో, నాకు సంబంధం లేదు. నా పని నేను చేసుకుంటా. నా పని అంటే నా అంతరంగం పని, లెర్నింగ్. ఇంద్రియాలు, విషయాలు చూస్తుంటాయి, వింటుంటాయి, చేస్తుంటాయి, ఇవన్నీ జరుగుతుంటది. నీ పని నీది, నా పని నాది అన్నట్టుగా ఉండగలగడమే ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట. మార్ధవము, కోమలత్వము. శాస్త్ర విరుద్ధ కర్మాచరణమునకు వెనుకాడుట. సిగ్గుపడటం అంటే మనం ఏమనుకుంటాము, మనకు తెలిసిన అర్థం వేరు. కానీ ఇక్కడ భగవద్గీతలో సిగ్గుపడటం అంటే శాస్త్ర విరుద్ధ కర్మాచరణకు వెనుకాడుట. శాస్త్రము అంటే శాస్త్రం ఏం నేర్పిస్తుంది? ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సరి అయినది, ఏది సరికానిది అనే అవగాహన ఇచ్చేదే శాస్త్రం. సో శాస్త్ర పాండిత్యంలోన ఏముంటది? ధర్మం గురించిన క్లారిటీ ఉంటుంది. శాస్త్ర విరుద్ధ కర్మాచరణము అంటే అధర్మపూరితమైన పనులు చేయడానికి వెనకాడడం, అది సిగ్గుపడడం అంట. అంటే ఇలాంటి సిగ్గు ఉండాలి. అధర్మాన్ని చెయ్యను, నేను ధర్మంలోనే ఉంటాను అనే గుణం ఉండాలి. ఇది సిగ్గు అంటున్నారు. నెక్స్ట్ అచాపలము. వ్యర్థ చేష్టలు చేయకుండుట. అవసరం లేని పనులు, వ్యర్థం, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన పనులు, మనది కానిది, మనకి సంబంధం లేనిది, మన పాత్ర లేనిది, మన ప్రాయశ్చిత్తం కానిది, పక్క వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టడం, ఇవన్నీ వ్యర్థ చేష్టలు. దానికి ఏమన్నారు? అచాపలము, వ్యర్థ చేష్టలు చేయకుండుట. నెక్స్ట్ ఓ అర్జున, తేజస్సు. తేజస్సు అంటే దివ్యత్వం. ఈ దివ్యత్వం వల్ల ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఈ దివ్యత్వం ఎలా వస్తుంది? జ్ఞానం. జ్ఞానాన్ని అవగాహన చేసుకునే కొద్దీ అది మనం అయ్యే కొద్దీ దివ్యత్వం వస్తుంది. ఆ దివ్యత్వం వల్ల ఎన్లైటన్ అవుతాం. ఆ ఎన్లైటన్మెంట్ వల్ల వచ్చేదే తేజస్సు, ప్రకాశం. అది మొన్నసారి చెప్పినట్టుగా
ఏంటి ముఖంలో వెలుగు, వెలుతురు, లైటు, ఫెయిర్గా ఉండడం, ఇది కాదు. జ్ఞానం వల్ల వచ్చేది, ధర్మం వల్ల వచ్చేది, ఎన్లైటన్మెంట్, దివ్యత్వం వల్ల వచ్చేది తేజస్సు. నెక్స్ట్ క్షమ. క్షమ గురించి మనం ఆల్రెడీ భక్తి యోగంలో చెప్పుకున్నాం. అపరాధికి సైతము అభయం ఇవ్వడం. నెక్స్ట్ ధైర్యము. ఎటువంటి పరిస్థితినైనా సరే నాకు ఓకే, కష్టము, నష్టము, అనారోగ్యం అన్నీ నాకు ఓకే, ఎందుకంటే ఈ పరిస్థితి నాకు లెర్నింగ్ ఇస్తుంది కాబట్టి రెడీ అయిపోవడం తీసుకోవడానికి, అది ధైర్యం. శౌచము అంటే బాహ్య శుద్ధి, బయట కూడా శుద్ధంగా ఉండాలి. శుద్ధం అంటే బాడీ నీట్గా క్లీన్గా ఉంచుకోవడం కాదు, మనం బయట ప్రపంచం పట్ల మన ప్రవర్తన అనేది శుద్ధంగా ఉండాలి. అద్రోహము, ఎవరిపైనను శత్రుభావము లేకుండుట, ఎవరిని శత్రువుగా భావించకుండా చక్కగా ఫ్రెండ్లీగా ఉండడం. శత్రుత్వంని నాశనం చేయడం, మన అంతరంగ లోతుల్లో ఉన్న శత్రుత్వం అనే భావనని పీకి పారేయడం, అది అద్రోహము. అమానిత్వము, తాను పూజ్యుడనని అభిమానం లేకుండుట, నేను ఇంత చేస్తున్నాను కాబట్టి నన్ను గౌరవించాలి, నేను ది బెస్ట్ పర్సన్ కాబట్టి నన్ను గౌరవించాలి, నేను గురువుని కాబట్టి గౌరవించాలి, నేను దేవుని కాబట్టి గౌరవించాలి, నేను ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాను కాబట్టి గౌరవించాలి, నేను వీళ్ళందరికీ నడిపిస్తున్నాను కాబట్టి గౌరవించాలి, ఇలా రకరకాలుగా గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, అది వద్దంటున్నారు. అమానిత్వము, తాను పూజ్యుడనను అభిమానం లేకుండుట, నన్ను పూజించాలి, నన్ను అలా పక్కన పడేస్తే ఎలా అవుతుంది, అలాగా మన పట్ల మనకి నేను పూజ్యుడిని, నేను పెద్దదాన్ని, లేదంటే పెద్దవాడిని, నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, నేను ఇంత సాధనలో ఉన్నాను, నేను ఇంత ఉత్తమమైన సాధకురాలిని, ఇలాగా ఏదో ఒక కారణం పెట్టి మనల్ని అందరూ పూజించాలి అనే ఒక తపన, అది వద్దంటున్నారు, అది ఉండకూడదు అంటున్నారు. అది అమానిత్వము. మొదలగునవి అన్నీ దైవీ సంపద గలవాని లక్షణాలు. మనం దైవీ సంపత్తిని ఏం సంపాదించాము, మనలో దైవీ సంపత్తి ఉందా లేదా అంటే ఈ 28 పాయింట్లు రాసుకుని ఒకటి చెక్ చేసుకుని ఎందులో ఉన్నాము, ఎందులో లేము, ఉంటే కొంత ఉన్నామా, ఎంత ఉన్నాము చెక్ చేసుకోవాలి. మరి గుణాతీతుడు అవ్వాలి, సలహాలు ఏంటిది ఉపాయాలు చెప్పండి అంటే ఇవన్నీ ఉపాయాలు. గుణాలని దాటాము అంటే దైవీ సంపద, సద్గుణాలు ఉన్నాయని అర్థం. ఓకే, ఆ సద్గుణాలు దైవీ సంపద. సో చెక్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ ఓ పార్థ, దంభము, కపటము, దర్పము, మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము పారుష్యం అంటే మాటల యందు, చేష్టల యందు కఠినత్వము, అజ్ఞానము మొదలగునవి అసురీ సంపద గలవాని లక్షణాలు. అసురీ సంపద ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఒకటి డంబము అంటే కపటం, అక్కడ విషయం లేదు కానీ ఉందని. ఇప్పుడు మనలో ఎటువంటి గుణాలు ఉన్నాయి, ఎటువంటి గుణాలు లేవు, అవి సరి అయినవా సరికానివా అనేది పూర్తిగా చెక్ చేసుకోకుండా బయట మనం ఏదైతే ప్రదర్శిస్తున్నామో, ఇప్పుడు మనం ఈ మార్గంలో ఉన్నాం, బయట మనం బాగానే మాట్లాడుతున్నాం, ఒక పద్ధతిగా ఉంటాం అంటే మనం మొత్తం అయిపోయామా, మనం జ్ఞానులం అయిపోయామా, మనం మాస్టర్స్ అయిపోయామా, మనం ఎన్లైటన్మెంట్ పొందేశామా, అలా అనుకుని ఆ భ్రమలో ఉండిపోవడం, నాదంతా అయిపోయింది, నాది కంప్లీట్ అయిపోయింది అనే భ్రమలో ఉండడం, అంటే మనల్ని మనమే మోసం చేసుకోవడం, అది డంబము. కపటం, మనల్ని మనం మోసం చేసుకుంటాం కదా. కపటం అంటే ఏంటి? మోసం. ఉందా లేదా అని కరెక్ట్గా చెక్ చేసుకోవాలా, వెనకేసుకు రాకుండా చెక్ చేసుకురావాలా. బయట నాటకాలు ఎన్నైనా ఆడతాం, ప్రదర్శించేది ఏదైనా ఉంటుంది, కానీ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏది ప్రదర్శిస్తున్నాం అదే మనం. సో అందుకని మనల్ని మనం మోసం చేసుకోవద్దు, అది ఫస్ట్ అసలు లక్షణం. నెక్స్ట్ దర్పము అంటే మొండితనం, మొండిగా నాకు వచ్చు, నేను అయిపోయాను, లేదంటే ఇది మొండితనం అసలు లక్షణం. అభిమానము, నేను నాది అనేది అభిమానం. క్రోధము, కోపం ముదిరితే క్రోధం. పారుష్యం అంటే మాటల యందు చేష్టల యందు కఠినత్వము, మాటల్లోనా చేష్టల్లోనా కఠినంగా కటువుగా ప్రవర్తించడం.
ఎవరు గాయపడతారు, ఎవరు హట్టుపడతారు, అసలు ఏం ఆలోచించాం. పక్కవాడి గురించి కానీ మన గురించి కానీ మనం ఆలోచించకుండా ఏది పడితే చేసుకుంటూ పోవడం, అది పారుష్యము. నెక్స్ట్ అజ్ఞానము, తెలియనితనం. ఇవన్నీ అసురీ స్వభావము గలవాని లక్షణాలు అని చెప్తూ, ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము. దైవీ సంపద ముక్తిదాయకం అంటే మనలో దైవీ సంపద, ఆ దివ్యత్వాన్ని అలవర్చుకోవాలి, ఆ దివ్యత్వాన్ని నింపుకోవాలి, మనం దైవంగా మారాలి అనే తపనతో మొదలయ్యి, ఆ తపన పెరిగి పెరిగి అవన్నీ అంటే అవన్నీ ఒకటి ఒకటి ఒకటిగా నేర్చుకుంటూ, ఎప్పుడైతే ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ప్రారంభిస్తామో, నేర్చుకుంటూ ఉంటామో, అలవాటు చేసుకుంటూ ఉంటామో, ఆచరిస్తూ ఉంటామో, మెల్లమెల్లగా మనం విడుదల పొందుతుంటాం, ముక్తి అంటే ఎక్కడో ఏదో తలంలోకి వెళ్ళిపోయి ఉండిపోవడం కాదు. ఇక్కడ ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా ఏదో ఒక బంధనాల్లో ఉన్నామనే ఫీలింగ్ కాకుండా శాంతంగా, ప్రశాంతంగా, సుఖంగా, స్వేచ్ఛగా ఉన్నాము అనే భావన. ముక్తి అనేది ఒక భావన, విడుదల భావన. సో దైవీ సంపద ముక్తిదాయకము, విడుదలగా ఉంచుతుంది, మనల్ని విడుదల చేస్తుంది. మనకి కనిపించని మనం ఏర్పరచుకున్న కట్టుబాట్లు, కర్మబంధాలు, కర్మ సంఖ్యలు, అభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు, పరిమిత విశ్వాసాలనే కట్లన్నిటి నుంచి మెల్లమెల్లగా విడుదల పొందుతూ ఉంటాం. అది ముక్తి. నెక్స్ట్ అసురీ సంపద బంధహేతువు. అసురీ సంపద, అసురీ లక్షణాలు బంధిస్తుంటాయి, మనల్ని లాక్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే చర్య ప్రతిచర్య ఏదిస్తే అది పొందుతుంటాం. ఎదుటివాడికి స్వేచ్ఛ ఇవ్వలేదు, మనం బంధింపబడతాం. ఎదుటివాడిని తిట్టాము, తిట్లు కాస్తాం, కొట్టాము, దెబ్బలు కాస్తాం, బాధనిస్తే బాధ పొందుతాం. అలాగా ఏది ఇచ్చామో అది పొందుతుంటాం. అలా ఆ చక్రంలో బంధింపబడిపోతాం. గివ్ అండ్ టేక్, ఇచ్చాము పుచ్చుకున్నాం, ఇచ్చాము పుచ్చుకున్నామని ఆ చక్రంలో అలాగా మనకే తెలియకుండా మనం బంధింపబడిపోతాం. నీవు దైవీ సంపదతో పుట్టినవాడు కనుక శోకింపముకు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడివి అంటే నీకొచ్చే మంచి, చెడు, కష్టం, నష్టం, సుఖం, బాధ వీటన్నిటికీ కూడా కారణాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఆల్రెడీ దైవంతో కనెక్ట్ అయ్యి ఉన్నావు. అందుకే ఇప్పుడు ఈ ప్రశ్నలు నువ్వు అడగడము, నేను చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే దైవంతో కనెక్షన్ ఇది, అనుసంధానం అనేది ఆల్రెడీ ఏర్పరచుకున్నావు. అందుకే నువ్వు శోకింపకు. నీకు ఏ క్వశ్చన్ ఉన్నా ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటి, ఎవరైతే దైవంతో కనెక్ట్ అవుతారో వాళ్ళకి సమాధానాలు వస్తాయా అంటే అవును. దైవం అందరితో కనెక్ట్ అయ్యి ఉంది. మనం కనెక్ట్ అయినప్పుడే ఆన్సర్ని వినగలుగుతాం. ఆయన కనెక్ట్ అయ్యి ఉన్నారు. దైవం మీద విశ్వాసం ఉంది. దైవం నాకు సరైన మార్గంలో ఉంచుతుందనే విశ్వాసం ఉంది. తన తన దైవంతో అనుసంధానమై ఉన్నారు. అందుకే ప్రశ్న వేస్తారు, ఇచ్చే సమాధానాన్ని పుచ్చుకోగలుగుతారు. అందుకని శోకింపకు అని చెప్తారు. చెప్తూ 6వ శ్లోకం, ఓ అర్జున, ఈ లోకముననున్న మానవులు 2 విధములుగా ఉందురు. ఈ లోకంలో ఉండే మానవులు అనే మాట అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకం అది చెప్తున్నప్పుడు వాళ్ళు ఏ లోకంలో ఉన్నారు? భూమి అనే లోకంలో ఉన్నారు. ఈ భూమి మీద ఉండేవాడు మానవుడు. ఈ మానవులందరిలోన 2 విధాలుగా ఉంటారు. అంటే మానవ జన్మ పరంపరలోన ఈ 2 సంపదలు ఉంటాయి. జన్మ పరంపరలో ఈ రెండింటినీ సంపాదిస్తాం. అన్నీ ఉంటాయి, అన్ని జన్మలో ఉంటాయి. దైవీ సంపద, అసురీ సంపద మానవ జన్మ పరంపరలో ఉంటుంది. అంటే ఇక్కడ మానవులు అన్నప్పటికీ ఈడు అసురుడు, వీడిలో దైవీ లక్షణాలు ఉన్నాయి, వాళ్ళు అసురీ లక్షణాలు, సో వాడు అసురీ లక్షణాలతో ఉన్నాడు, వీడు దైవీ లక్షణాలతో ఉన్నాడు అని ఎదుటివాడిని చెక్ చేయడానికో, ఎదుటివాడిని జడ్జి చేయడానికో ఇచ్చిన లిస్ట్ కాదు ఇది. నా జన్మ పరంపరలో నేను ఎంతవరకు వచ్చాను, నాలో ఏ లక్షణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మొత్తం నా లిస్ట్ అంతా తీస్తున్న లెక్కిది. మన లిస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎన్ని మానవ జన్మలు ఎత్తామో అన్ని మానవుల జన్మల్లో కూడా ఈ 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు, ఏదైనా ఎలాగైనా ఉండొచ్చు. బట్ ఈ 2 లక్షణాలు మానవ జన్మ పరంపరలో సంపాదించుకున్న సంపద. దైవ లక్షణములు గలవారు కొందరు, అసుర లక్షణములు గలవారు మరికొందరు. కొందరిలో దైవ లక్షణాలు ఉన్నాయి, కొందరిలో అసుర లక్షణాలు ఉంటాయి. అంటే కొన్ని జన్మల్లో దైవీ లక్షణాలు సంపాదించాము,
కొన్ని జన్మల్లో ఆ స్త్రీ లక్షణాలు సంపాదించాం. దైవ లక్షణములు విస్తృతంగా తెలపబడినవి. దైవ లక్షణాల గురించి బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉందయ్యా, చాలా ఉంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అసురి లక్షణాలు గలవారి గూర్చి వివరముగా తెలిపెదన వినుము. అసురి లక్షణాల గురించి చెప్తా, విను. ఎందుకు చెప్పాలా? మన దృష్టిలో అసురి ఏంటో దైవం ఏంటో మన లెక్క వేరు, మన అవగాహన వేరు. మరి దైవం దృష్టిలో ఏది అసురి, ఏది దైవి? ఫస్ట్ పాయింట్. రెండోది, నేను అలా ఉన్నానా అంటే ఉన్నావయ్యా. ఎందుకంటే జన్మ పరంపరలో మొదట్లో మనం విరుద్ధతలోనే ఉంటాము. 1000 Seeds of Joyలోన లక్ష్మీదేవి గారు ఇచ్చిన జ్ఞానం. ప్రతి ఒక్క జీవాత్మ కూడా మొదట్లో విరుద్ధతలో ఉంటది. విరుద్ధత నుంచి అవగాహన వైపు, మానవత్వం వైపు, మానవత్వం నుంచి దైవత్వం వైపు ప్రయాణం సాగుతుంది. ఎందుకంటే మొదట్లో మనకు కావాల్సింది అనుభవాలు. ఏదైనా అనుభవమే. అనుభవాలన్నీ పోగు చేసి పెడతాం. వాటి యొక్క ఫలితాలు మెల్లమెల్లగా అందింపబడుతూ ఉంటాయి. అది అనుభవించినప్పుడు అది నచ్చట్లేదు. అదేంటి అందరు బాగున్నారు, నేనేం ఇలా ఉన్నాను అనే ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలతో అన్వేషణ మొదలవుతుంది. ఆ అన్వేషణతో ఏదిస్తే అది పొందుతామా, నేను బాధనిచ్చాను కాబట్టి బాధని పొందుతున్నానా, నేను ఆనందాన్ని ఇచ్చాను కాబట్టి ఆనందాన్ని పొందుతున్నా, సరే అయితే బాధ అంతా జీరో చేసేస్తాను అని బాధని జీరో చేస్తూ, ఆ బాధని కూడా జ్ఞానంగా మారుస్తూ మెల్లమెల్లగా ప్రయాణం అనేది సాగుతాయి. సో 2 ఉంటాయి. విస్తృతంగా దైవ లక్షణాల గురించి విస్తృతంగా చెప్పబడ్డాయి. మరి అసలీ లక్షణాలు అంటే ఏంటో తెలిస్తే కదా అందులో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అవుతుంది. అందుకని వాటి గురించి చెప్తున్నారు. ఫస్ట్, అసుర స్వభావం గలవారు. ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంటుందండి. 2 కోణాలు ఉంటాయి. ఒకటి, మనలో అసురీ స్వభావం ఎంతవరకు ఉంది అని చెక్ చేసుకోవడం. రెండోది, ఎవరైనా అటువంటి గుణాలని ప్రదర్శిస్తుంటే వాడికి తెలియక వాడు అలాగున్నాడు, వాడికి తెలిస్తే వాడు అలాగ ఉండడు. సో అర్థం చేసుకో. అర్థం చేసుకుని రియాక్షన్ ఇవ్వద్దు. అవగాహన లేనంత వరకు మనము అలానే ఉన్నాం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మారాం. వాడికి ఇంకా అర్థం కాల. వాడికి అర్థమైన రోజు వాడు మారుతాడు. మనది మనకి చెక్ చేసుకోమంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాడికి తెలియక వాడు అలా ఉన్నాడు, వాడికి అవగాహన లేదు, వాడు ఆ క్లాస్ వాడు కాబట్టి వాడు అలానే ప్రవర్తిస్తాడు, వాడికి అది కరెక్ట్. అందుకే మనం చెప్పేది అది 2. అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తామంట, వై ఈ అసుర స్వభావంతో ఎందుకు ఉంటాం, ఏంటి కారణం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూద్దాం. అసుర స్వభావం గలవారు ప్రవృత్తి నివృత్తులను, కర్తవ్య అకర్తవ్యములను ఎరుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్టమైన ప్రవర్తన గాని, సత్య భాషణము గాని ఉండనే ఉండవు. అసుర స్వభావం గలవారు ప్రవృత్తి నివృత్తులను ఎరుగరు అంటే ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యం అనేది తెలియదు. ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది నా బాధ్యత, ఏది కాదు, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. ఈ నాలెడ్జ్ లేదు. ఎరుగరు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను కొన్ని జన్మలలో ఇలా ప్రవర్తించానంటే అప్పుడు నీకు తెలియలా. ఇది పెయిన్ ఇస్తాది, ఇది సరికానిది అనేది నీకు తెలియలా. నువ్వు అలా ఉన్నావు. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, అందుకే మార్చాలనుకుంటున్నావు. అప్పటికి అది కరెక్టు, ఇప్పటికి ఇది కరెక్టు. అదేవిధంగా నీతో ఉన్నవాడు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే వాడి స్థితిలో వాడు కరెక్ట్గానే ఉన్నాడు. ఎందుకంటే వాడికి తెలియదు, ఎరుగరు. ప్రవృత్తి నివృత్తులను ఎరుగరు. ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యము, ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది నా బాధ్యత, ఏది నా బాధ్యత కాదు, నా బాధ్యతను నేను నిర్వర్తించట్లేదనే అవగాహన కూడా అక్కడ లేదు కాబట్టి అలా ఉన్నారు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, అందుకని వాడికి విషయం తెలియదు కాబట్టి బయట అంతరంలోన జీరోలో ఉండలేడు. ఏదనిపిస్తుంది మాట్లాడేస్తాడు, ఏం చేయాలనిపిస్తే చేసేస్తాడు. వాడి దృష్టిలో కరెక్టే. శ్రేష్టమైన ప్రవర్తన గాని, ప్రవర్తనలో కూడా శ్రేష్టత ఉండదు. సత్య భాషణము గాని, సత్యాన్నే మాట్లాడాలి. ఏదో తెలిసింది కదా అని చెప్పి అన్నీ చెప్పేసి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది కూడా ఉండనే ఉండదు. సత్య భాషణము కూడా ఉండదు. మనం అలాగ ఉన్నామంటే మనకి అవగాహన లేదు కాబట్టే
గత జన్మల్లో అలా ఉన్నాం. ఇప్పటికీ అలానే ఉన్నామా? సత్య భాషణలో లేమా? శ్రేష్టమైన ప్రవర్తన లేదా? లోపల బయట జీరోలో లేమా? ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యం అనే అవగాహన లేదా అంటే చెక్ చేసుకొని సరి చేసేయడమే. అంటే ఈ ఈ విషయాల్లో, ఈ జన్మ పరంపరలో ఈ విషయాలకి సంబంధించి మనలో మార్పు వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనతో పాటు మన మన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఎవరిలోనో మనకు ఆ లక్షణం కనిపించింది. ఓహో! వీడీ క్లాస్ వాడనమాట. వీడికి తెలియక వీడిలో ఉన్నాడు. కొన్నిసార్లు మనం అంటాం, ఆడికెళ్ళిపోవడమేంటి, ఆడికన్నీ తెలుసు, కావాలని చేస్తున్నాడు అని అన్యందంతా ఎదుటి వాళ్ళ మీద తోసేస్తాం. అలాగే నిందించొద్దు. వాడికి తెలిస్తే వాడు ప్రవర్తించడు. తెలియదు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు. అర్థం చేసుకో అని భగవంతుడిస్తున్న అవగాహన. నెక్స్ట్, ఈ జగత్తునకు ఆధారమైనది ఏదీనూ లేదు. ఇది అసత్యమనియు, భగవంతుడనేవాడు లేనే లేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగము కారణముగా జీవులు సహజంగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరి ఒక కారణమే లేదనియు అసుర లక్షణము గలవారు భావింతురు. కేవలం కర్తవ్యం అకర్తవ్యమే కాదు, ఈ సృష్టి యొక్క నిర్వహణకి సంబంధించిన జ్ఞానం కూడా లేదు. సృష్టి నిర్వహణ ఎలా అవుతుంది? పరమాత్మ నుంచే ఆత్మలు, జీవాత్మలు రావడము, శరీరాన్ని ఇవ్వడము, ప్రకృతి, పురుషుడు, ఇవన్నీ ఇది సృష్టి యొక్క చక్రం కదా. కానీ వాడికి ఆ అవగాహన లేదు. ఈ జగత్తునకు ఆధారమైనది అంటే ఈ సృష్టి నిర్వహణకి సంబంధించినది కూడా ఎవడేం నిర్వహించట్లేదు, ఏది ఆధారం లేదు, ఆధారమైనది ఏదీ లేదు, ఎవడు కూర్చొని చేస్తున్నాడు అని ఏం జరగట్లే. ఇది అసత్యమని, ఈ జగత్తు కూడా అసత్యమే. ఇందులో సత్యమేం లేదు. ఎవరో ఉన్నారు, ఏదో చేస్తున్నారు, భగవంతుడున్నాడు, పుట్టించాడు, నడిపిస్తున్నాడు, ఇది, అది ఏం లేవు. భగవంతుడనేవాడు లేనే లేడనియు, భగవంతుడే లేడబ్బా. అయితే సంతానము ఇదంతా ఎలా జరుగుతుందంటే, కోరిక వల్ల స్త్రీ పురుషులు కలుస్తున్నారు, ఆ సంయోగం వల్ల బిడ్డలు పుడుతున్నారు, వాళ్ళకి అనిపించి వాళ్ళకి అంటున్నారు, ఇది అలా నడుస్తుందంటే దీనికి కూడా భగవంతుడా? ఏంలే, నడిపించేవాడు ఎవడు లేడు. కామప్రేరితులై స్త్రీ పురుషుల సంయోగము కారణంగా జీవులు సహజంగానే పుట్టుచున్నాయనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదు అనియు. సృష్టి ఎలా జరుగుతుందంటే కోరికతో జరుగుతుంది. ఎవరికైతే కోరిక ఉందో వాళ్ళు కలుస్తున్నారు, బిడ్డల్ని కంటున్నారు, వాళ్ళు ఇంకా కలుస్తున్నారు, బిడ్డల్ని కంటున్నారు, అంతే. ఇంకా నడిపించేవాడు ఎవ్వరు లేరు అని అసురీ లక్షణము గలవారు భావింతురు. అంటే సృష్టి చక్రం గురించి, సృష్టి యొక్క నిర్వహణ గురించి, సృష్టికర్త గురించి, ఈ విశ్వం గురించి కూడా అవగాహన లేదు. అవగాహన లేనప్పుడు ఇలానే అనుకుంటాం, ఏముంది ఇది ఇంతే అనుకుంటాం. అవగాహన వచ్చాక మారిపోతుందా లేదా? సో అవగాహన రానంత వరకు ఎవడైనా ఇలానే ఉంటాడు. వాడు ఆలోచన ఈ విధంగానే ఉంటది, వాడి జ్ఞానం అంతే. తెలియని తనం, అది తెలియని తనం, అదొక స్థితి, మొదటి జన్మల్లో స్థితి అది. నెక్స్ట్, అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేయు భౌతికవాదులు, అసంబద్ధమైన, సంబంధం లేకుండా మిథ్యావాదములు, ఏది కరెక్ట్ అనిపిస్తే చెప్పుకుంటూ మిథ్య. సృష్టి సృష్టి ఉంది, సృష్టికర్త ఉన్నారు, నడిపించేవాడని ఇదంతా సత్యం. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఏం లేదు, అంతా దాని మటుగా జరుగుతుంది, ఇది మిథ్యే కదా. ఇలాంటి వాదనలు చేయువారు భౌతికవాదులు. కేవలం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నారు. ఎందుకు అలాగ భౌతిక ప్రపంచాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నారంటే, ఆత్మని గురించి తలంపరు, ఆత్మ యొక్క అస్తిత్వము విశ్వసించరు. ఆత్మ అంటూ ఉంది, అది జన్మ పరంపరలో ఉంది, మన శరీరంలో ఆత్మ ఉంది, జీవాత్మ రూపంలో ఉంది, అది చాలా జన్మలుగా ప్రయాణం చేస్తుంది, ఇవేవి తెలియదు. ఆత్మ యొక్క అస్తిత్వం కూడా తెలియదు కాబట్టే భౌతికాన్ని చూసి అంచనాలు వేస్తారు. మన మొదటి జన్మల్లో, కొన్ని జన్మల్లో ఈ ఈ ధ్యానము, ఇవన్నీ, ఈ అవగాహనలు, భగవంతుడి మీద విశ్వాసము, ఇవన్నీ రానంత వరకు ఇదే కదా మన స్థితి పరిస్థితి.
ఇటువంటి స్థితి పరిస్థితుల్లో ఉన్నవాడు ఎక్కడో మనకు తారసపడచ్చు, మన చుట్టూ ఉండినా ఉండొచ్చు. వాడు క్రూరుడు, దుష్టుడు, దుర్మార్గుడు అని చెప్పి నిందలు వేయొద్దు, తప్పు పట్టద్దు. వాడికి తెలియక వాడు అలా ఉన్నాడు. అయితే అక్కడితో ఆగుతామా? తెలియనితనము అని ఆగుతామా? మనకి తెలిసిందే సత్యం. మనకి తెలిసిందే సత్యం. అక్కడితో ఆగం. నెక్స్ట్ ఆ కారణంగా, ఈ తెలియనితనం కారణంగా ఏమేం చేస్తాం? వారు మందబుద్ధులు. బుద్ధి ఇంకా వికసించలా. అజ్ఞానంలోనే ఉంది, తెలియనితనంలోనే ఉంది. వారు అందరికీ అపకారము చేయి క్రూరులు. అందరికీ చెడు చేస్తారు, అపకారం చేస్తారు. ఏం చేసినా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నాకు కావాల్సింది నాకు కావాలి అన్నట్టుగా ఇంకా పెయిన్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతాం. ఎందుకంటే ఎవడు పనిష్ చేస్తాడు? తప్పేంటి, రైట్ ఏంటి తెలీదు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునకే వినియోగపరచెదరు. శక్తిని, సామర్థ్యాన్ని అన్నింటినీ కూడా నాశనం వైపే వినియోగిస్తాం. నన్ను నేను గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నేనేమైనా చేయొచ్చు. ఆ స్థాయి, ఆ నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలంటే తొక్కుకుంటూ నాశనం చేసుకుంటూ వెళ్తాం. డంబము, దురభిమానము, మదములతో గూడిన ఈ అసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరిచి తమ వాంఛలను ఏదో విధంగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతాలను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. ఒక్క నిమిషం. సిద్ధపడరు. అజ్ఞానం కారణంగా మిథ్యా సిద్ధాంతాలను ఆశ్రయించరు. శాస్త్ర విరుద్ధంగా భ్రష్టాచారులే ప్రవర్తింతురు. డంబము, దురభిమానము, మదములతో గూడిన సో ఈ అసుర లక్షణములో గలవారు యుక్తాయుక్తములను మరిచి, అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు అంటే ఈ అసురీ లక్షణాల కారణంగా ఏది యుక్తము, ఏది అయుక్తము, ఏది సరి అయినది, ఏది సరికానిది అనేది అవగాహన ఉండదు, విచక్షణ ఉండదు. ఈ విచక్షణ లేని కారణంగా మనకి ఏది తోస్తే అదే కరెక్ట్, ఏది సరి అనిపిస్తే అదే కరెక్ట్. మనకి సరి అయింది అనిపించింది చేసుకుంటూ పోతాం. అందులో పెయిన్ మనకి మనం పెయిన్ ఇచ్చుకుంటున్నామా, పక్కవాడికి పెయిన్ ఇస్తున్నామా, ఏ అవగాహన ఉండదు. తమ వాంఛలను ఏదో విధంగా తీర్చుకోండి. నాకు ఒకటి అనిపించింది, ఒక కోరిక పుట్టింది, ఓ వాంఛ వచ్చింది, అది తీర్చుకోవడం నేను ఏ చేయడానికైనా రెడీ, సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతాలను ఆశ్రయిస్తారు. సో ఏంటిది ఇదంటాం చూసారా, ఆపద్ధర్మం. ఆపద్ధర్మం అని చెప్పి మిథ్యా సిద్ధాంతాలు అనమాట. ఏంటి, సరే నాకు ఇప్పుడు కుదరట్లేదు, సరే దాన్ని మార్చొచ్చు, దాన్ని మార్చేయచ్చు. మన సదుపాయానికి సదుపాయ శాస్త్రం అంటారు సార్. మనకి ఏది సదుపాయంగా ఉంటుందో అదే కరెక్ట్. మన కంఫర్ట్కి తగ్గట్టుగా సిద్ధాంతాన్ని కూడా మార్చేస్తాం. ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధంగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. అంటే శాస్త్ర విరుద్ధంగా, ధర్మబద్ధం కానిది, దానికి విరుద్ధంగా భ్రష్టాచారులై, సరి అయిన ఆచరణ లేదు, ఆచరణ కూడా భ్రష్టమైపోయింది, ప్రవర్తింతురు. ఇటువంటి ప్రవర్తనలోకి వచ్చేస్తాము. దీనంతటికి కారణం ఏంటి? సరికాని పనిని సరి అయిన పనిగా భావించి మరీ చేయడం, కోరిక తీర్చుకోవడానికి ఏదైనా కరెక్ట్. చూడండి, ఇప్పటికీ అంటారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. ప్రేమలోన, యుద్ధంలోన ఏమైనా చెయ్యొచ్చు. ఎవరిచ్చారు మనకు రైటు? ఇది మిథ్యా సిద్ధాంతం కాదా? అది పట్టుకొని మనం ఏది పడితే అది చెయ్యట్లేదా? ఎలా పడితే అలా గొడవాడట్లేదా? ఎవరినైనా హ్యూమిలేట్ చెయ్యట్లేదా? ఆలోచించండి. ఈ హ్యూమిలియేషన్ అనేది ఎందుకు వచ్చింది? మిథ్యా సిద్ధాంతాలు, కోరికల్ని, వాంఛల్ని నెరవేర్చుకోవడానికి మనం
ఏం చేసినా పర్వాలేదని మనం తయారు చేసుకునే సిద్ధాంతం అనమాట. మిథ్య అది, అది సత్యం కాదు. మనం సత్యంగా భావిస్తున్నాం కానీ అది సత్యం కాదు. సో అది చెప్తున్నారు. సో అందుకని ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రవర్తన ప్రవర్తించాము, ఒక పని చేశాము, ఒక ఈ విధంగా ఉన్నాము అంటే మనం అందులో శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నామా, శాస్త్రబద్ధంగా ఉన్నామా, అంటే ధర్మబద్ధంగా ఉన్నామా, అధర్మబద్ధంగా ఉన్నామా, ఆ చేతల్లో చేష్టల్లో హింస ఉందా లేదా అనేది ప్రతి క్షణం చెక్ చేసుకుంటే అసరీ లక్షణాల నుంచి బయటకు వచ్చి దైవీ లక్షణాల్లోకి అప్గ్రేడ్ అవ్వగలుగుతాం. అసరీ లక్షణాన్ని దైవీ లక్షణంగా మార్చగలుగుతాం. అందుకే శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రమాణం అంటున్నారు. ఏంటి శాస్త్ర ప్రమాణం? విశ్వ నియమాలు అనేవి ఉన్నాయి. సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. ఆయన నిర్వహణలో ఈ సృష్టి నడుస్తోంది. ఆ నియమాలకి అనుసరంగా ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. ఆ నియమానికి విరుద్ధంగా ఎప్పుడైతే వెళ్తామో దాని యొక్క ఫలితాన్ని కూడా అనుభవిస్తాం. నియమానికి అనుగుణంగా వెళ్ళినా, నియమానికి విరుద్ధంగా వెళ్ళినా ఏ చర్య ఇస్తే ఆ ప్రతి చర్యని ఖచ్చితంగా అనుభవించి తీరుతాం. ఈ ప్రయాణం ఈ జన్మ వరకే కాదు, కొన్ని జన్మల ప్రయాణం ఇది. మొదలవుతుంటాము, జీవిస్తుంటాము, ఇంకా ఉంటది, ఇంకా ఉంటది. ఇది ఇది ఇప్పుడే ఈ జన్మ వరకే అని అనుకునే అలా అనుకుంటే ఆ భ్రమ కారణంగా నేను గెలిచాను కాబట్టి నేనేమైనా చేయొచ్చు అని వేసుకుంటూ పోతాం. ఈ అవగాహన వల్లే ఇన్ని పొరపాట్లు, ఇన్ని హింసలు, ఇంత అధర్మము మనకే తెలియకుండా మనం చేసేసాము. మన జన్మ పరంపరలో ఈ ఖాతాలన్నీ ఉన్నాయి. నెక్స్ట్, మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. చనిపోయేంత వరకు కూడా ఇవే చింతలు, ఇవే ఆలోచనలు. అది నెరవేర్చాలా, ఇది నెరవేర్చాలా, అది పొందాలా, ఇది పొందాలా, ఈడడ్డుపడ్డాడు, ఆడపడ్డాడు, ఆడినేసేద్దాం, ఈయనేసేద్దాం, అలాగా ఇలాగా, వీడిట్టంటోడు, వాడట్టంటోడు, వాడు ఈ విషయంగా ఇబ్బంది పెట్టాడు, వాడు అలా ఇబ్బంది పెట్టాడు, వీడు ఇలా ఇబ్బంది పెట్టాడు, ఇలాగ రకరకాలుగా, పలు రకాలుగా అనుకుంటూ అంటూ మన ప్రయాణం ఇలానే చచ్చేంత వరకు కూడా సుఖం ఉండదు, శాంతి ఉండదు. ఆలోచనలు ఆలోచనలు, చింతనలు చింతనలు, చింతనతోటే గడిచిపోతుంది. విషయ భోగానుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. విషయ భోగాలే సమస్తం. ఏ భోగాన్ని ఏదైతే కోరుకున్నామో ఆ భోగాన్ని పొందడానికి ఏమైనా చేయొచ్చు. అదియే నిజమైన సుఖం. ఆ భోగం పొందితే అదే సుఖం. ఆ భోగం పొందడానికి చేసే ఏ ప్రయత్నమైనా కరెక్టే. అంతకు మించిన సుఖం లేదు అనే భ్రమలో ఉండిపోతాం. వారు ఆశా పాస పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు. ఆశ, పాసం, కోరిక ఉంది, బంధనం ఉంది. పాసం అంటే ఏంటి? ఎమోషన్. నావాడు, నా బిడ్డ, నా భార్య, నా భర్త, బంధాలు. పాసం అంటే ఎమోషనల్ బాండింగ్. ఆశ అంటే వస్తు ప్రపంచం మీద బాండింగ్. ఈ రెండిటి వల్ల ఎప్పుడూ బంధింపబడుచుందురు. మనమే బంధనాల్ని తయారు చేసుకుంటాం. కామ క్రోధ పరాయణులై ప్రవర్తించుతురు. కామము, క్రోధము అయితే కోరిక, లేదంటే క్రోధము, కోపము విపరీతమైన ఈ వీటిలోకి కనెక్ట్ అయిపోతుంది. అంటే ఇవి డెవలప్ చేసేస్తాం. కామాన్ని, క్రోధాన్ని డెవలప్ చేసేస్తాం. పరాయణులై, కామ క్రోధ పరాయణులై అంటే కామానికి క్రోధానికి వశమైపోయి ప్రవర్తిస్తుంటాం. విషయ భోగముల నిమిత్తమై, విషయ భోగాల కోసమే అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. విషయ భోగాలు, విషయాలు అవి అందించే భోగాల కోసము అన్యాయమైనా పర్వాలేదు, అధర్మమైనా పర్లేదు, నలుగురిని చంపైనా సరే పొందాల్సింది పొందాలి. చూడండి, స్థలాలు ఆక్రమించుకోవడానికి, పొలాలు ఆక్రమించుకోవడానికి, ఇళ్ళను ఆక్రమించుకోవడానికి, అక్కడ ఉండే వాళ్ళని చంపి హింసించి ఆక్రమించుకునే వాళ్ళమా లేదా? మన లెక్కలు మనం చూసుకుంటే ఇవన్నీ బయటపడతాయి. ఈ అశ్రీ లక్షణాలన్నీ ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నారు? ఒక్కొక్క అశ్రీ లక్షణాన్ని పట్టుకుని ఈ లక్షణం అంటే ఈ పని నేను గతంలో ఎప్పుడు ఎక్కడ చేశాను, నా లెక్క నాకు చూపించండి అని లెక్క బయటికి తీసి దాన్ని సరి చేసుకుంటే ఆ అశ్రీ లక్షణం దైవీ లక్షణంగా మారుతుంది. చెకింగ్ కోసం ఇవ్వబడిన లిస్ట్ ఇది.
నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్ట వస్తువును పొందితిని. ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకోగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనమున్నది. మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదించగలను అని వారు తలంతురు. అంటే ఆలోచన. ఇంతవరకు ఏంటి? చేష్టల గురించి చెప్పారు. ఇప్పుడు బుర్రలో ఉండే ఆలోచనలు. మనసులో రన్ అయ్యే ఆలోచనలు కూడా ఈ విధంగా ఉంటాయి. అంటే ఇటువంటి ఆలోచన పరంపర ఉంది అంటే మనకే తెలియకుండా అది చేష్టగా మారుతది, చేతగా మారుతది, చర్యగా మారుతది. ఏమంటాము? దుష్కర్మగా మారుతది. ఏంటంట? నేను మిక్కిలి పురుషార్థిని గనక ఈ అభీష్ట వస్తువును పొందితిని. నేను కోరుకున్నది నేను దక్కించుకోగలను. నాకు ఏం కావాలంటే అది నేను పొందగలను. ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించగలను. నేను మనసులో ఏం కోరుకున్నదో నేను సాధించగలను. నా మనసులో పుట్టే ప్రతి కోరికను నేను ఫుల్‌ఫిల్ చేసుకోగలను. ఇప్పటికే నాకాడ ఎంతో ధనముంది. నా దగ్గర బోలెడు డబ్బుంది. నా డబ్బుతో నేనేమైనా సాధించగలను. మున్ముందు ఇంకను ఎంతో ధనము సంపాదించగలను. ఈ డబ్బే కాదు. నేను ఎంత గడించాలనుకుంటే అంత గడించగలను. అహంకారం. ఈ అహంకారంతో ఆ డబ్బు గడించే ప్రాసెస్‌లో కూడా, ఆ ధనాన్ని సంపాదించే ప్రాసెస్‌లో కూడా చాలా హింసలకి పాల్పడతాం. నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువులను కూడా వధింపగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖభోగములను అనుభవించగలవాడును నేనే. సిద్ధులన్నీను నా గుప్పెడనే ఉన్నవి. నేనే గొప్ప బలవంతుడను, సుఖిని. నేనే, నేనే, నేను ఈ శత్రువుని వధించితిని. వీడు నా శత్రువు. చంపేశాను. ఇంకా ఎంతమంది శత్రువులొచ్చినా గూడా నేను వాళ్ళనందరినీ జయించగలను. చంపడంతోనో, బంధాలతోటో ఏదో విధంగా వాళ్ళని జయించగలను. సర్వాధిపతిని. మొత్తానికి నేనే అధిపతిని. సమస్త సుఖభోగములు నేను కోరుకుంటే నాకు దక్కని సుఖము, భోగం అంటూ లేనే లేదు. నేనన్నీ అనుభవించగలను. సిద్ధులన్నీను నా గుప్పెటనే ఉన్నవి. ప్రయత్నపూర్వకంగా సిద్ధుల్ని సాధించి, ఆ సిద్ధులతో కూడా హింసించే ప్రవృత్తిలోకి వెళ్ళతాము. సిద్ధులు పొందడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఆ సిద్ధులు పొందిన తర్వాత ఏ సిద్ధైనా ఏదైనా నేను పొందగలను. నేనే గొప్ప బలవంతుడిని, సుఖిని. నాకు చాలా బలం ఉంది. నేను చాలా సుఖపడగలను. నెక్స్ట్ నేనే గొప్ప ధనవంతుడిని, మిక్కిలి పరివారము గలవాడిని. నాకు దగ్గర చాలా డబ్బుంది. చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. మిక్కిలి చాలా పెద్ద పరివారం ఉంది. నాతో సమానుడు మరి ఒకడు లేడు. నా అంత డబ్బు గలవాడు, నా అంత ఫ్యామిలీ ఉన్నవాడు, నా అంత గొప్పోడు ఎవడు లేడయ్యా! నేను యజ్ఞములను చేయగలను, దానములను ఇయ్యగలను, యథేచ్ఛగా వినోదింపగలను. యజ్ఞాలు చేయాలా? చేసేయగలను. ఎంతైనా దానాలివ్వాలా? ఇచ్చేయగలను. నాకు నచ్చినట్టు నేను బతకగలను. అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితులై, చిత్తభ్రమణమునకు లోనై, మోహజాలమునందు చిక్కుకుని, అసుర లక్షణములు గలవారు విషయ భోగములు యందే మిక్కిలి ఆసక్తులై ఘోర నరకములు యందు పడిపోవుచుందురు. సో, ఇలాంటి ఆలోచన పరంపరతో కూడా ఘోరమైన పనులు చేస్తాము. అజ్ఞాన మోహితులై, అజ్ఞానం వల్ల మోహంలో చిక్కుకుని చిత్తభ్రమణమునకు అంటే చిత్తం కూడా భ్రమించిపోతుంది. భ్రమల్లో ఉంది. ఇక్కడ భ్రమించిపోవడం అంటే తిరిగిపోవడం అని కాదు. భ్రమల్లో ఉంది. నేనేమైనా చేయగలను. ఇవన్నీ భ్రమలే. ఈ సృష్టిలో ఎవడెక్కువ, ఎవడు తక్కువ? నేనన్నిటికంటే ఎక్కువ అంటే అంతకంటే ఉన్నతమైనది ఉంటది. నేనన్నింటికంటే తక్కువ అంటే అంతకంటే తక్కువైంది కూడా ఉంటది. ఉందా లేదా? ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదనే అవగాహన లేక మనసు భ్రమల్లో పడి తిరుగుతూ ఎన్ని ఎదవ పనులైనా చేయడానికి రెడీ. లోనే మోహజాలమునందు చిక్కుకొని, మోహంలో ఇరుక్కుని అసుర లక్షణములు గలవారు. అసుర లక్షణములు డెవలప్ చేసుకుంటూ విషయ భోగాలయందే విషయాలు, ఆ విషయాలు అందించే భోగాలయందే మిక్కిలి ఆసక్తి. ఆసక్తి అంతా కూడా భౌతిక ప్రపంచం మీద ఉండిపోయింది. విషయాలు అవి అందించే భోగాల పట్ల ఉండిపోయింది. ఘోర నరకముల యందు పడిపోవుచుందురు. ఈ విధంగా మనం ఏదిస్తే అది పొందుతాం. ఇప్పుడు మనం పెయిన్ ఇచ్చాము. మరి తిరిగి ఫేస్ చేయమా? ఆ పెయిన్ ఫేస్ చేసి అబ్బా! నరకంగా ఉందిరా అంటాం. ఎంత ఘోరమైన పెయిన్ ఇస్తే అంత ఘోరమైన నరకాన్ని అనుభవిస్తాం. భ్రమల కారణంగా, అజ్ఞాన కారణంగా ఇచ్చేది ఇచ్చేస్తాం. పొందేటప్పుడు నరకం అంటాం. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు ఒక్క నిమిషం మాస్టర్స్.
వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై, అంటే ఎప్పుడైతే నేను గొప్పదాన్ని అనే అహం తలకెక్కుతాదో మనకి గర్వం వచ్చేస్తుంది. ధన దురహంకారములతో కన్ను మిన్ను గానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించుచుందురు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో ధనము వల్ల దురహంకారం కూడా వస్తుంది. ఇంకప్పుడు ఏది సరి అయినది, ఏది సరికాదు, ఏది ఉత్తమం, ఏది సరి, ఇవన్నీ కన్ను మిన్ను గానక ప్రమత్తులై సత్యం పట్ల మరి ఇంకా సత్యం ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది సత్యం, ఏది అసత్యం అది తెలుసుకునే ఉద్దేశం కూడా ఉండదు, ప్రయత్నం కూడా చెయ్యం. శాస్త్ర విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, అంటే అధర్మబద్ధంగా, ఆడంబర ప్రధానంగా, గొప్పల కోసం మాత్రమే. ఒక చిన్న దానం ఇచ్చాము, పెద్ద శిలాపలకం ఉండాల సార్ అంటారు కదా, వీళ్ళిచ్చే 10 రూపాయలకి చెక్కలు చింపుకొని కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని మసి పూసుకొని కూర్చోవాలా అని అంటారు కదా. అలాగా ఆడంబరాల కోసం మాత్రమే, పేరుకు మాత్రమే యజ్ఞములు, అంటే సేవలో ఉంటాము, సేవలు చేస్తుంటారు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశలై ఇలాగా ఈ చక్రం చూడండి ఎక్కడ మొదలు ఎలా ఎక్కడ వరకు వెళ్తుందో. అంటే ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్, ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్, ఆ స్టేజ్ నుంచి ఇలాగా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ 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 పోతాం. క్రోధములకు వశలై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతరుల శరీరములను అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందరు. ఇలాగ మనం ఏం చేశాము? మన అసురత్వాన్ని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పెంచి 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 ముద్రగొట్టి 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 ఏం చేస్తున్నాము? మనకి తెలిసి తెలియకుండానే తమ శరీరముల యందున్న ఇతరుల శరీరాల యందున్న పరమాత్మనైన నన్నే దూషించుచుందురు. దేవుడు ఇలా చేశాడు, వీడిట్టాంటోడంటే దేవుణ్ణి తిడుతున్నాం, వాడట్టాంటోడంటే దేవుణ్ణే తిడుతున్నాం, నన్నే దూషించుచుందురు. ఇండైరెక్ట్ గా మనం భగవంతుణ్ణి తిడుతున్నాం. మనం ఎవరినో అంటున్నాం అనుకుంటాం, కానీ మనం భగవంతుణ్ణే దూషిస్తున్నాము. ఈ విషయం తెలియట్లేదు మనకి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అనడం వెనక కూడా మనం వాళ్ళలో ఉన్న ఆ దైవాన్ని దూషిస్తున్నాము. వాడు దైవంగా మారడానికి వచ్చినవాడే, నేను దైవంగా మారడానికి వచ్చిన దాన్నే, ఈ ప్రయాణంలో పరస్పరం సహకరించుకోవడానికి వచ్చాము అనే అవగాహన లేని కారణంగా అంతర్యామిగా ఉన్న నన్ను ద్వేషించుచున్నారు, ద్వేషంలోకి వెళ్ళిపోతున్నారు. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటి మాటికిని ఈ సంసారమునందు అసురీ యోనులలోనే నేను పడవేయుచుందును. అలాగా ఎదుటివాడికి బాధ పెట్టిన, ఎదుటివాడిని ద్వేషించేవాడు, క్రూరమైన పనులు చేసేవాడు, అధములు, అంటే నరులలో అధములు, మరీ ఘోరంగా ప్రవర్తించే మానవ జన్మలు, మాటి మాటికిని ఈ సంసారం నందు అసురీ యోనులలోనే పడవేయదును. అంటే మరలా మరలా ఆ అసురత్వం, ఇప్పుడు అసురత్వంతో ఒక జన్మ ఉంటామా, మళ్ళీ అదే కోరుకుంటాం, మళ్ళీ అలాంటి అనుభవాలే కోరుకుంటాం, మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం, అలా పదే పదే అలాంటి జన్మలే తెచ్చుకుంటుంటాం. కర్మానుసారమే జన్మ అని ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు. ఇక్కడ నేను పడేస్తున్నాను అంటే మీరేం చేస్తుంటారు, మీరు ఎలాంటి జన్మ కోరుకుంటారు, మళ్ళీ మళ్ళీ అలాంటి జన్మల్లోకి వస్తుంటారు. ఓ అర్జున, ఈ అసురీ ప్రవృత్తి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును అసురీ యోనులనే పొందుచు చివరకు అంతకంటేను హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకములు యందు పడేదరు. అంటే ఇప్పుడు మనం ఎవరికైతే పెయిన్ ఇచ్చామో వాడి దగ్గరే వాడిని చుట్టుపక్కల పెట్టుకొని పుడతాం. వాడు ఏమైనా ఊరుకుంటాడా? మనం వాడికి ఎంత పెయిన్ ఇచ్చామో అంత పెయిన్ మనకు అడిగిస్తుంటాడు, నరకం అనుభవిస్తాం. అంతేకాకుండా మనం కూడా మన వల్ల బాధపడ్డవాడిని మనం కూడా కంటాం. ఇక్కడ అశ్లీయోనే పొందుచు, మళ్ళీ మన వల్ల బాధింపబడ్డవాడిని పొందుచు, మన చుట్టూ ఉన్నవాడు, మన నుంచి వచ్చినవాడు, వీళ్ళందరూ ఎవరు? మన వల్ల బాధింపబడ్డ వాళ్ళు, మనం బాధ పెట్టిన వాళ్ళు.
ఈ విధంగా ఇంకా 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 అంటే చర్య యొక్క ప్రతిచర్య, కర్మ యొక్క కర్మఫలము, ఈ కర్మఫలాన్ని అనుభవిస్తూ మళ్ళీ దుష్కర్మలు చేస్తూ ఇలాగా బాధ పెడుతూ బాధపడుతూ బాధ పెడుతూ బాధపడుతూ చుట్టూ ఉన్న బంధాలని కూడా అలానే తెచ్చుకుంటూ ఇంకా ఇంకా నరకంలో పడుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, కండి కాలుతుంది, అలా కాలుతుంటది, మండుతుంటది, మాడుతుంటది. అలాంటి సిచ్యువేషన్స్ తెచ్చుకుంటాం. తెచ్చుకుని కామ క్రోధ లోభములను అను ఈ 3 నరక ద్వారములు. కామము, క్రోధము, లోభము ఇవి నరక ద్వారములు. అంటే మన ఈ లక్షణాల్ని మనం డెవలప్ చేసాం కదా మనలోన, అవి మనకి పెయిన్ ఇస్తాయి, మనతో ఉన్న వాళ్ళకి కూడా పెయిన్ ఇస్తాయి. మనం ఇచ్చింది మనం పొందుతూ ఉంటాం. అవి ఆత్మ నాశనమునకు కారణములు. అంటే ఏంటి? ఇచ్చి 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 అప్పుడు ఈ అవగాహన వస్తది. నాలోని ఉన్న కామము, నాలోని ఉన్న క్రోధము, నాలోని ఉన్న మోహం వల్లే నేనింత పెయిన్ ఫేస్ చేస్తున్నాను అనేది పడి 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 అప్పుడొక అవగాహన వస్తది. అవి ఆత్మ నాశనమునకు కారణం. అంటే నన్ను నేను నాశనం చేసుకుంటున్నాను వీటి వల్ల. నేను ఎవడినో నాశనం చేస్తున్నాను, నేను గెలుస్తున్నాను అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ నన్ను నేనే నాశనం చేసుకుంటున్నానని నాకిప్పుడు అర్థమైంది. అనగా మనుజుని అధోగతి పాలు చేయునని కనుక ఈ 3 త్యజింపవలెను. అందుకు నేను ఇవి వదలాలి అనే అవగాహన ఎంతకాలం తర్వాత వస్తది. ఓ అర్జున, ఈ 3 నరక ద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును. ఈ 3 కారణంగానే నేను ఇన్ని దుష్కర్మలు, దుష్టత్వాలు చేశానని అర్థం చేసుకున్నవాడు దాని జోలికి పోడు. మెల్లమెల్లగా దాన్ని సరిచేయడానికి ఇంక నేను చెడ్డ పనులు చేయను, తప్పుడు పనులు చేయను. ఆ మాయలో పడిపోయి, ఆ మోహంలో పడిపోయి ఎవడికి పెయిన్ ఇవ్వను అని వాడిలో ఒక రియలైజేషన్ స్టార్ట్ అవుతది. అప్పుడాడు శుభకర్మలనే చేస్తాడు. అందువలన పరమగతిని పొందుతాడు. అనగా నన్నే పొందుతాడు. అప్పుడు నన్ను రక్షించవయ్యా అని చెప్పి భగవంతుడి వైపు దృష్టి వెళ్తది. ఆయన్ని పట్టుకుంటాడప్పుడు. అప్పుడు ఆయన హమ్మయ్య! ఇప్పటికొచ్చావురా నాయన దా పద అనుకోని చక్కగా నడిపిస్తారు. అప్పుడు మొదలవుతది. సృష్టికర్త అనేవాడున్నాడు, భగవంతుడనేవాడున్నాడు. ఆయన నిర్వహణలో ఇదంతా నడుస్తోంది. ఈ అవగాహనలన్నీ అక్కడ స్టార్ట్ అవుతాయి. అంటే కాలితే గాని బయటికి రావు. శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. అందుకే శాస్త్ర విధిని త్యజించి ధర్మానికి విరుద్ధంగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు పరమసిద్ధిని పొందజాలడు. అంటే ఉన్నతత్వాన్ని పొందలేడు. వానిని ఇహపరలోకములు లభింపవు. ఇకపరలోక సుఖములు వాడికి ఇహంలోనూ సుఖం ఉండదు, పరంలోనూ సుఖం ఉండదు. బ్రతికున్నప్పుడు పరలోకంకి వెళ్ళినప్పుడు కూడా సుఖంగా ఉండలేడు. పరమ గతియు ప్రాప్తింపదు. ఉన్నతమైన స్థితికి వెళ్ళలేడు. పరమగతి ఉన్నతమైన గతి అంటే స్వర్గాది లోకాలకు కూడా వెళ్ళలేడు. ఎందుకంటే ఈ జన్మచక్రంలోనే తిరుగుతూ ఉంటాడు. కావున కర్తవ్య కర్మలను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కర్తవ్య కర్మల్ని నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణం. అంటే ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యము అనేది నిర్ణయించడానికి శాస్త్రమే ప్రమాణం. ఏది కొలమానమయ్య అంటే శాస్త్రం అంటే ధర్మం. ఇది ధర్మబద్ధమైనదా కాదా చెక్ చెయ్యి. ధర్మం అనిపిస్తే చెయ్యి, లేదంటే మానేయి. ధర్మం అనిపించింది కర్తవ్యము, అధర్మం అనిపించింది అకర్తవ్యము, అది చెయ్యొద్దు. శాస్త్రమే ప్రమాణం, అదొక్కటే కొలమానం. కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకుని ఏది శాస్త్రబద్ధమైనది అనేది చక్కగా తెలుసుకుని అట్టి కర్మల్ని ఆచరింపుము. అందుకని ఇంతవరకు వచ్చావు అంటే నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి? ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది శాస్త్రోక్తము, ఏది శాస్త్రం కానిది, ఏది హింస, ఏది అహింస అనేది నీ విచక్షణ జ్ఞానంతో నువ్వు తెలుసుకో. ఏది ధర్మబద్ధమైనదో అది మాత్రమే ఆచరించు. ఇది గుణాతీతుడవ్వడానికి భగవంతుడిచ్చిన ఉపమానాలు, సలహాలు, సూచనలు. చెక్ చేసుకో. ఇలా ఉన్నాము అంటే అలా చేశాం కాబట్టి ఇలా ఉన్నాం. ఘోరమైన కష్టాలు అనుభవిస్తున్నామంటే కష్టం ఇచ్చాం కాబట్టి కష్టం అనుభవిస్తున్నాం. ఆ కష్టం అనుభవించి కదా భగవంతుడి దగ్గరికి పరిగెట్టాం. ఈ రియలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యింది.
ఈ కామం క్రోధం వల్లే నేను ఇలాంటి పనులన్నీ చేశాను, దీని యొక్క ఫలితమే నేను అనుభవిస్తానని అవగాహన అప్పుడు కదా వచ్చింది. సో అది కరెక్టే, ఇది కరెక్టే. ఎవరిని తప్పు పట్టకు, ఎవడి ప్రవర్తన బట్టి వాళ్ళని అంచనా వెయ్యకు, అర్థం చేసుకో. నిన్ను నువ్వు అర్థం చేసుకో, నీ తోటి వాళ్ళని అర్థం చేసుకో. అర్థం చేసుకొని కుదిరితే సహాయం చెయ్యి, లేదంటే మౌనంగా ఉండిపో. ఎదుటివాడి ప్రవర్తన వల్ల నీలో నువ్వు కోపాన్ని, ద్వేషాన్ని, అవగాహన లోపాన్ని తయారు చెయ్యకు. అసలు ఏ రియాక్షన్ చెయ్యకు. అర్థం చేసుకో, ఆగిపో. అర్థం చేసుకుని ఆగిపో. వాడికి తెలియక అలాగ చేస్తున్నాడు, తెలిసిన రోజు వాడు అలా చేయడు. వాడు అలా చేయలేదంటే వాడికి తెలుసు, వాడు అలా చేశాడంటే వాడికి తెలియదు. అవగాహన లేదు, ఆ జ్ఞానం ఇంకా రాలా. అర్థం చేసుకో. అవగాహన పరిధిని పెంచే అద్భుతమైన అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.